ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది. భారతీయ జనతా పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ కావాలని ఉంది ఆంధ్ర మీద. కానీ ప్రస్తుత పరిస్థితిలో చూస్తే వైసీపీ వర్సెస్ తెలుగుదేశం నువ్వా నేనా అన్నటువంటి కోణంలో ఉంది. ఆల్టర్నేటివ్ అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పూర్తిగా తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళిపోయాడు, తమతో ఉన్న పవన్ కళ్యాణ్ అటు వెళ్ళిపోయి తమను కూడా అటుకి గుంజుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ నాయకుల్లో మాత్రం రెండు వెర్షన్స్. పైకి మనం ఒంటరిగా వెళ్దామని చెప్పిన నాయకులు అంటే కార్యవర్గ సమావేశంలో తీర్మానమే చేశారు, ఒంటరిగా వెళ్దాం, తద్వారా బలం పెంచుకుందాం, బలం పుంజుకుందామని. కానీ ఇండివిజువల్ మీటింగ్స్ పెట్టినప్పుడు మాత్రం తెలుగుదేశంతో పొత్తులో వెళ్దామని చెప్పారట అధినాయకత్వానికి. ఇది ఒక డబుల్ గేమ్. రెండవది, దీంతో పాటు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి ఇష్టం లేకపోయినా పొత్తు కావాలన్న ప్రెషర్ ఇక్కడ ఆ వర్గంలో నుంచి వచ్చింది. రెండవది, వస్తానన్నటువంటి వాళ్ళు జనసేన నుంచి, బీజేపీ నుంచి, వైసీపీ నుంచి టికెట్ దక్కని వాళ్ళు ఇటు వస్తుంటే వాళ్ళని ఏ అదృశ్య శక్తితో ఆపేసింది. దీంతో కొత్తగా ఎక్కడి నుంచి మన వాళ్ళైతే కార్యకర్తలు అయితే గెలవలేరు అనేటువంటిది అధిష్టానానికి ఒక చెప్పుకొచ్చారు. తద్వారా అదొకటి. ఈ నేపథ్యంలో తెలుగుదేశంతో కలిసి వెళ్దాం అన్నటువంటిది ఇక్కడ బీజేపీకి ఏ కోణంలోంచి చెప్తున్నారు. రేపు మనం గట్టిగా సక్సెస్ కావాలంటే ఎంపీలు కావాలంటున్నారు, రాజ్యసభ కూడా మనకు పూర్తిగా మద్దతు ఇస్తుంది తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా మనం బిల్లులకి వీటికి అంటే లోక్సభలో మనకి ఒక 6 సీట్లు దాకా వీళ్ళు ఇస్తారు తెలుగుదేశం వాళ్ళు ఎట్లాగో, కాబట్టి వెళ్దాం అన్నటువంటిది ఒక వర్గపు ఆలోచన. అంటే 8 అడుగుతున్నారు, 6 దాకా ఇస్తానికి తెలుగుదేశం కూడా సిద్ధంగా ఉందని. అందుకోసమనే అందులో కీలకమైన పాయింట్ ఏంటంటే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఈ పొత్తులో మళ్ళీ సీట్లలో రఘురామకృష్ణరాజు అవుట్సోర్సింగే, ఆయన పేరేంటి సుజనా చౌదరి అవుట్సోర్సింగే, సీఎం రమేష్ అవుట్సోర్సింగే, పురంధేశ్వరి అవుట్సోర్సింగే, రత్నప్రభ అవుట్సోర్సింగే. వీళ్ళెవరు భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు, భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు ఏదో పార్టీ ఒక స్ట్రేచర్లో ఉంది కాబట్టి వచ్చి ఆ స్ట్రేచర్ని వీళ్ళు వినియోగించుకుంటున్నారు అంతే, ఆ పదవులు పొంది. పరిపూర్ణానంద స్వామి లాంటి వాళ్ళకి మొదటి నుంచి పార్టీ పట్ల లాయల్టీ ఉన్నా మళ్ళీ ఆ సీటు మీ తెలుగుదేశం వదులుకునే పరిస్థితి లేదు. ఓవరాల్గా చూస్తే ఏ అరక్ లాంటి తెలుగుదేశానికి ఖచ్చితంగా గెలవడం కుదరనటువంటి సీట్ లాంటిది బీజేపీకి రుద్దేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సొంత ఆర్ఎస్ఎస్ భావజాల నుండి వచ్చిన ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఒక మైనస్. ఇది అక్కడ ఒక పెద్ద డ్రాబ్యాక్ అయ్యింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అతిపెద్దదైనటువంటి డ్రాబ్యాక్ అది అయ్యింది. సెకండ్ ఆస్పెక్ట్లో వచ్చి మరొక విచిత్రమైన పరిస్థితి అంటే ఈ కోణంలో ఖచ్చితంగా పొత్తు అయితే వస్తే వీళ్ళే సాధిస్తారన్నటువంటిది. కానీ పొత్తు కంపల్సరీ అన్నటువంటిది ప్రస్తుతం అధిష్టానం దగ్గర మాత్రం పెట్టారు. ఆ విధంగానే చర్చలు జరుగుతున్నాయి. నేను ఇంతకుముందే చెప్పినటువంటి కోణంలో షాక్ ఇట్లాంటి వార్తలు రాస్తున్నారు. కానీ 95% అయితే పొత్తు ఉంటుందని ఒక వర్గం చెప్తోంది, 99% పొత్తు ఉండదని ఇంకొక వర్గం చెప్తోంది. ఎవరి వెర్షన్స్ వాళ్ళు మనం 2 రకాల వీడియోలు కూడా చూస్తున్నాం. ఇక రెండవ కోణం వచ్చేటప్పటికి రాజ్యసభ రేపు పొద్దున బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే దాదాపు 10 బిల్లుల వరకు పెండింగ్లోనే రాజ్యసభలో. ఇందులో 7-8 బిల్లులు పూర్తి మెజార్టీ లేకపోవడం వల్ల ఇప్పుడు 4 సీట్ల తక్కువ పూర్తి మెజార్టీ ఉన్నట్టే ఈజీగా అవి పాస్ చేసుకుంటుంది. కానీ రాజ్యాంగ సవరణ చేయాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి 2/3 మెజార్టీ లేకపోవడం వల్ల. అవి కావాలంటే రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉండాలి. ఆ లెక్కను చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెటర్. ఎందుకు అంటే పొత్తు పెట్టుకోరు వాళ్ళు, కానీ పొత్తు లేకపోతే వైసీపీ మద్దతు కొనసాగుతుంది. అప్పుడు దాదాపు 11 స్థానాలు ఇప్పుడు వైసీపీకి ఉన్నాయి, 11 ఓట్లు ఉన్నాయి కాబట్టి అది ఈజీగా నెగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగని వైసీపీ సీట్లేమీ వీళ్ళకి ఇవ్వదు, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోదు. ఎట్లాగూ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సచ్చినట్టు మనకే మద్దతు ఇస్తుంది, ఇప్పుడు చంద్రబాబు ఇవ్వలేదా ఏంటి, కాబట్టి వైసీపీ సచ్చినట్టు మద్దతు ఇస్తుందిలే అనేటువంటి రూటు ఇప్పుడు ప్రస్తుతం అధిష్టానంలో ఉన్నటువంటి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలని కోరుకునే వర్గపు ఆలోచన. ఏం జరుగుతుందనేది చూడాలి.